మీకు అర్థమవుతుందని చెప్పింది. 2000 సంవత్సరంలో మీరు మీ భర్త కుటుంబం వదిలేసి సపరేట్గా మీ బాధ్యతలు మీరు తీసుకొని వచ్చారు. నిజమేనా? ఓకే. ఎందుకంటే నాకు అప్పుడు ఏం చూపిస్తుంది దేవుడు అంటే, మీరు అవమానాల గుండా వెళ్తారు. అప్పుడు మిమ్మల్ని అందరూ వెలివేస్తారు. ఎందుకంటే దేవుడు నమ్మిరు కాబట్టి. అవునా? ఎక్కడ నరాలు అశ్వదాలే. అప్పుడు మీరు నిశ్చయించుకున్నారు, మేము ఏదైనా కానీ మరలా వీళ్ళ దగ్గరికి మాత్రం చేయి జాపి వెళ్ళకూడదు అని చెప్పి ఆ వేరుపరచడం నాకు కనపడింది. నిజమేనా? సపరేషన్ కనిపించింది అప్పుడు నాకు. అంటే కుటుంబం అంతటి నుంచి మీరు సపరేట్ అయిపోయారు పూర్తిగా. అవునా కదా? లాందెలాగా షిథల రోజే రహీది జలాజే తెతెతో లలా బాబా నమ లమ రోజే తెలనే 1999 1999 that was a celebration in your family. కుటుంబం మొత్తం సంబరం జరుపుకుంటుంది పిల్లల నిమిత్తమే. కానీ మీకు శోధన 2000 సంవత్సరంలో బయటకు వచ్చి 2016 వరకు సఫరింగ్ ఎ లాట్. ఒంటరిగా జీవించడానికి చాలా ప్రయత్నించారు, అన్ని విధాలుగా చేశారు. 2007లో మీరు సామాను కొనుక్కొచ్చి యూఆర్ డూయింగ్ యువర్ బైక్ అంటే ఆ వ్యాపారము. అవునా? నిజమేనా? 2007లో ఆ వ్యాపారం మొదలు పెట్టారు. అవునా కదా? ఆ షాప్లో సామాన్. అవునా? దాని విషయమే కూడా మిమ్మల్ని చాలా తిట్టారు. అవునా? దే మాక్డ్ యు సో మచ్. మీరు లాక్కున్నారు అని చెప్పి కూడా తిట్టారు చాలా. అవునా? నాకు చెప్పారు ఎప్పుడైనా ఇవన్నీ? చెప్పలేదు. మై గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఆ దేవునికి సమస్తము సాధ్యం. ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. God is speaking today and I'm also seeing there is a generational bondage. ఒక పితరుల శాపం మీ మీద పని చేస్తుంది. ఓకే, ఒక పితరుల శాపం. వీళ్ళ తండ్రి గారు లాస్ గుండా వెళ్ళారు చాలా. వీళ్ళ తండ్రి ఈ సఫర్డ్ చాలా నష్టాల గుండా వెళ్ళిండు ఆయన. ఆ శాపము ఈయన మీద కూడా వచ్చింది. ఓకే, ఈరోజు దేవుడు ఆ శాపం అనే కాడి విరగొడుతున్నాడు. గాడ్ ఈజ్ బ్రేకింగ్ ఇట్ రైట్ నౌ. ఓకే, యూ స్టార్టెడ్ ఇన్ 2007. 2007లో స్టార్ట్ చేశారు. 2016లో తీసేద్దాం అనుకున్నారు. మా వల్ల అవ్వట్లేదు, తీసేద్దాం అనుకున్నారు. నిజమేనా? గుర్తుందా? చెప్పండి గట్టిగా. 2016లో తీసేద్దాం అనుకున్నారు. అప్పటి నుంచి అప్పులు ఎక్కువైపోయినాయి. 2016 నుంచి ఈయన ఆర్థిక సామర్థ్యం తగ్గిపోయింది. అప్పులు ఎక్కువైపోయినాయి. అప్పటి నుంచి 2016 నుంచి అప్పు చేయడం స్టార్ట్ చేశారు మీరు. అవునా? మీ అప్పులన్నీ 2016లోనే స్టార్ట్ అయినాయి. నిజమే కదా? కొద్దిగా తీసుకున్నారు. ఫస్ట్ కొంచెం తీసుకొని గట్టెక్కుదాం ఈ పరిస్థితి అని చెప్పి కొంచెం తీసుకున్నారు. అది పెరిగి 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 కొండైంది కూడా. అవునా? నాకు 50,000 కనిపిస్తుంది. 50,000. ఓకే, అర్థమైందని చెప్పింది. స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అవునా? అది ఇప్పుడు దాని పక్కన ఇంకో 000 పడ్డది. చాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. ఆ భారమంతా తీసేస్తుంది ఆయన. హల్లెలూయా. ఆయన వాక్యం సెలవిస్తుంది, మీకు అవజ్ఞత విశ్వాసం ఉంటే ఆ కొండను పోయి సముద్రంలో పడమంటే అది ఆ అప్పులు అనే కొండ మీ జీవితం నుంచి తొలగించబడుతుంది అని చెప్తున్నాను కదా. యూ షల్ బి ఫ్రీ ఫ్రమ్ దాట్. రాజు ఎవరు? రాజు మహామారి, మీ చెల్లె వాళ్ళ హస్బెండ్. ఆయన కూడా సఫర్ అవుతున్నాడు. అవునా? ఆయన కూడా ఇదే ఆర్థిక ఇబ్బందులు. మీ సహోదరి మీరు ఇద్దరు సేమ్ అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు. అన్న అలా షలాగన్న రబరి ఇతే ఏ లోకం ధర బస్సులే ధర ఏదో వస్తే ఆయన కూడా చాలా ప్రయత్నాలు చేసిండు. రియల్ ఎస్టేట్ కి చేసిండు. నిజమేనా? నాకు చెప్పారు ఎప్పుడన్నా? చెప్పలేదు. ఆయన రియల్ ఎస్టేట్ చేసిండు, లాస్ అయిపోయిండు. ఇద్దరు ముంచేసిర్రు ఆయన్ని. అవును కదా? దాదాపుగా లక్షలు కోల్పోయిండు ఆయన. 10 లక్షల దాకా ముంచేసిర్రు ఆయన్ని. నిజమే కదా?
ఎప్పుడైనా చెప్పారు నాకు ఇవి? ఇప్పుడు చెప్పలేదు ఈ విషయం చెప్ప. మై గాడ్ నోస్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. నా దేవుడు సమస్తము ఎరిగి ఉన్నాడు. మీరు ఇక్కడ ఉన్నందుకు మీ ఇబ్బందులే కాదు, మీ సహోదరి జీవితంలో ఇబ్బందులు తొలగిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మీ కుటుంబం అంతట్లో అందరు మంచిగా ఉన్నారు, కానీ మీరు మీ చెల్లె మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరి ముందు మీరే అవమానకరంగా ఉన్నారు. అవునా? మీరు మీ చెల్లెకి చాలా సార్లు చెప్పాడు దేవుని నమ్ము అని చెప్పి. అవునా? తను నమ్ముతుంది కానీ తన భర్త నమ్మడు, రాజు నమ్మడు. అవునా? ఆమె ఏమనుకుంటుందంటే నీ పరిస్థితి మంచిగా కానీ ఫస్ట్ అప్పుడు నేను నమ్ముతానా అంటుంది. అవునా కదా? దేవుడు ఒక గొప్ప కార్యము చేస్తాడు, నీ జీవితంలో చేస్తాడు. అది చూసి ఆమె కూడా తెలుసుకుంటది, వాళ్ళు కూడా రక్షణ పొందుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు నీ కుమార్తెని చూపిస్తున్నాడు, చిన్న కుమార్తె. రెండులో she was met with something. 2002 సంవత్సరంలో మీ చిన్న కుమార్తె, ఆమెకి ఏదో అనారోగ్యం వచ్చింది. అవునా? 2002లో అది ఇంకా జీవితకాలం ఉంటది అనుకున్నారు. అవునా? ఈ రోజు దేవుడు విరగొడుతుంటాని. హల్లెలూయా. 2002లో she was fell, పడిపోయింది తను. అప్పటి నుంచి అది చాలా రిపీట్ అయితే వస్తుంది. 2002 నుంచి ఈ రోజు దేవుడు తీసేసింది దేవుడు, అంతే. ఇట్ ఈస్ బీన్ రిమూవ్డ్ కంప్లీట్లీ. యువర్ డాటర్ ఈస్ ఫ్రీ. హల్లెలూయా. మరలా తన జీవితంలో అది కనిపించదు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు 2002 అంటే? దాదాపుగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాల కాడి ఈ రోజు విరిగిపోయింది తన జీవితంలో. హల్లెలూయా. నేను చెప్తాను కదా, ఈ రోజు తర్వాత మరలా ఎన్నడూ ఫిట్స్ అనేది తన జీవితంలో కనిపించదు. షీ ఇస్ ఫ్రీ. షీ ఇస్ ఫ్రీ. హల్లెలూయా. ఐయామ్ ఆల్సో సీయింగ్. నాకు ఇంకా దేవుడు ఏం చూపిస్తుందంటే, 2016లో అప్పులు స్టార్ట్ అయినాయి. 2021 చనిపోతే బాగుండా. కరెక్ట్. అవునా? అవును. చనిపోవాలని ట్రై చేసినావు కూడా, నిజమేనా? ఎవరు చెప్పలేదు కుటుంబంలో, కానీ చనిపోవాలని ట్రై చేస్తున్నావు. అవును, కరెక్ట్. నా దేవుడు సమస్తము చూస్తున్నాడు. హల్లెలూయా. నీ తల్లి కూడా తెలియదు కానీ ఆయనకు తెలుసు. She thought to die because of these financial problems. ఈ ఆర్థిక ఇబ్బందుల గురించి చనిపోవాలనుకుందామే ఆ సంవత్సరంలో. ఎప్పుడు? 2021. కానీ దేవుడు నిన్ను ఇంకా ఎందుకు పట్టుకున్నాడు తెలుసా? ఈ బలహీనమైన దాంట్లో నుంచి, ఈ అవమానకరమైన దాంట్లో నుంచి నేను మహిమని తీస్తే ఎలాగుంటుందో లోకం చూడాలా. హల్లెలూయా. నేను ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో చూడాలా లోకం. అందుకే ఆయన లాగా పట్టుకున్నాడు. చనిపోనివ్వలే. అప్పుడు వెళ్ళిపోయినావు ఇంట్లో నుంచి చనిపోవాలని చెప్పి. అవునా? బస్ కింద వెళ్ళిపో, చనిపోదామని వెళ్ళిపోయినావు. నిజమా కదా? నాకు చెప్పిన ఎప్పుడన్నా చెప్పలేదు. ఎందుకు తెలుసా? దేవుడు ఎందుకు పట్టుకుని తెలుసా? నేను ఆశీర్వదిస్తే ఎలా ఉండాలో లోకం చూడాలి కదా. హల్లెలూయా. నేను లేవనెత్తితే ఎలా ఉంటుందో లోకం చూడాలి కదా. అందుకు దేవుడు పట్టుకున్నాడు. ఈ రోజు దాకా తీసుకొచ్చిండు. హల్లెలూయా. గాడ్ ఈస్ స్టిల్ హోల్డింగ్ యు. ఇంకా పట్టుకొని ఉన్నాడు ఆయన. నాకు ఒక మాట చెప్తున్నాడు, 2026 నీ జీవితంకి టర్నింగ్ పాయింట్. ఎన్ని సంవత్సరాలు చూస్తున్న అవమానము అది తీసేస్తాడు ఇంకా దేవుడు, అంతే. ఎవరెవరి ముందు అయితే అవమానం జరిగిందో వాళ్ళందరి ముందు నీకు కిరీటం ధరిస్తాడు దేవుడు. You will be seeing yourself with honor. హల్లెలూయా. హల్లెలూయా. ఆ శత్రువులందరూ, నీ బంధువులు, నీ మామలు, వాళ్ళందరూ అమ్మ వీళ్ళ దేవుడు గొప్పోడ్రా అనే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. You'll see the difference. You'll see the difference. You'll see the difference.